హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్ వచ్చేసి సైకాలజీ. ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్ తర్వాత నుంచి టాపిక్స్ అనేవి ఇప్పుడు క్లాస్లో చెప్పుకుందాం. ఇంతకుముందు క్లాస్లో సైకాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు డెఫినేషన్స్ ఆఫ్ సైకాలజీ, మనోవిజ్ఞాన శాస్త్రం నిర్వచనం. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సైకాలజీ అంటారు, తెలుగులో మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. సైకాలజీ అనే పదం సైకి, లోగస్ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. లైన్ టు లైన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా మనం సైకాలజీ తీసుకున్నా, ఫిలాసఫీ తీసుకున్నా, టెక్స్ట్ బుక్స్ రీడ్ చేసినా, ఏదైనా కూడా ఏ మెథడాలజీ వాళ్ళైనా కూడా ఏది తీసుకున్నా కూడా మనం లైన్ టు లైన్ చదవాల్సిందే. ఎవరైనా కూడా డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా కూడా డిఎస్సి కొట్టాలి అంటే ఖచ్చితంగా లైన్ టు లైన్ చదవాల్సిందే. ఏ లైన్ని మనం వదలాల్సిన అవసరం లేదు. ఏ పారాగ్రాఫ్ని వదిలేసి స్కిప్ చేసేసి నెక్స్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. లైన్ టు లైన్ చదవండి, లైన్ టు లైన్ అర్థవంతంగా చదవండి, అర్థం చేసుకొని చదవండి, అప్లై చేసుకుంటూ చదవండి. ఓకేనండి. అందుకే నేను ఇక్కడ ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఏ లైన్ నుంచి ఏ బిట్ వస్తుందో, ఎక్కడి నుంచి ఏ బిట్ వస్తుందో కూడా మనకి తెలియదు అనమాట. అందుకే దేన్ని వదలకుండా, ఏ పేరాని ఏ లైన్ని కూడా స్కిప్ చేయకుండా చదవండి. ఓకే దెన్, మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఇంగ్లీష్లో సైకాలజీ అంటారు. ఇక్కడ ఏంటంటే సైకాలజీ అనే పదం ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్ అనమాట. సైకాలజీ అనేది ఇంగ్లీష్ వర్డ్ అనమాట. తెలుగులో మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. సైకాలజీ అనేది ఏంటంటే సైకి, లోగస్ అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. సైకాలజీ అనేది ఇంగ్లీష్ పదం అయినప్పటికీ అది రెండు గ్రీకు పదాల నుంచి వచ్చింది. ఏంటి ఆ గ్రీకు పదాలు అంటే సైకి అండ్ లోగస్. సైకి అంటే ఆత్మ. సైకి అంటే ఏంటండి? ఆత్మ అని అర్థం. లోగస్ అంటే శాస్త్రం, సైన్స్ లేదా అధ్యయనం, స్టడీ అని అర్థం. రెండు రకాల మీనింగ్స్ వస్తాయి లోగస్కి. అయితే సైన్స్ శాస్త్రం అని వస్తుంది, లేదా స్టడీ అని వస్తుంది. స్టడీ ఆఫ్ సైకాలజీ ఆర్ స్టడీ ఆఫ్ సోల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, సైకాలజీ అనేది ఇంగ్లీష్ వర్డ్, తెలుగులో మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. ఇది రెండు గ్రీకు వర్డ్స్ యొక్క కలయిక. ఎంటైర్ వర్డ్ ఏమో ఇంగ్లీష్, వచ్చిందేమో రెండు గ్రీకు పదాలను తీసుకోవటం వల్ల వచ్చింది. ఏంటి ఆ గ్రీకు పదాలు అంటే లోగస్ అలాగే సైకి. ఫస్ట్ సైకి, నెక్స్ట్ లోగస్ అనమాట. ఇది సైకి అంటే ఆత్మ, సైకి అంటే ఆత్మ, లోగస్ అంటే శాస్త్రం లేదా అధ్యయనం అని అర్థం. పురాతన గ్రీకు తత్వశాస్త్రాన్ని పరిశీలిస్తే, ఎందుకు గ్రీకు తత్వశాస్త్రాన్ని మనం అబ్జర్వ్ చేయాలంటే ఇంతకుముందు ఈ సైకాలజీ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఫిలాసఫీలో ఒక భాగంగా, ఒక బ్రాంచ్గా ఉంది. కాబట్టి మనం సైకాలజీ గురించి డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఒకవేళ చదవాలన్నా కూడా ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పురాతన గ్రీకు తత్వశాస్త్రానికి వెళ్ళాల్సిందే. అక్కడ కనుక మనం పరిశీలిస్తే ప్లేటో, అరిస్టాటిల్ మొదలైన వారు ఈ శాస్త్రాన్ని ఆత్మకు సంబంధించిన శాస్త్రం అని, సైన్స్ ఆఫ్ సోల్ అని భావించారు. ఎస్, వీళ్ళందరూ కూడా గ్రీకు తత్వవేత్తలు. ప్లాటో కానీ, అరిస్టాటిల్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారు సైకాలజీ గురించి అంటే ఇది ఒక ఆత్మకు సంబంధించిన శాస్త్రం అని చెప్పారు. ఎక్కడ చెప్పారు? పురాతన గ్రీకు తత్వశాస్త్రాల్లో, అంటే బాగా ఓల్డ్ గ్రీక్ ఫిలాసఫీకి సంబంధించిన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? ప్లాటో అండ్ అరిస్టాటిల్. ఎవరు వీళ్ళు ఫిలాసఫర్స్. ఓకేనా? వాళ్ళ యొక్క భావన ఏంటి? వాళ్ళు ఏమని భావించారు ఈ శాస్త్రాన్ని, సైకాలజీని అంటే ఆత్మకు సంబంధించిన శాస్త్రం, సైన్స్ ఆఫ్ సోల్ అని వీళ్ళు భావించారు. ఈ నిర్వచనం అనేక సందేహాలకు తావిచ్చింది. ఎస్, సైన్స్ అంటేనే ఒకరు చెప్పిన దాన్ని వేరే వాళ్ళు కాదు, అవును అని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో ఎట్ ద సేమ్ టైం అలాగే ఈ నిర్వచనం ఏదైతే డెఫినేషన్ వీళ్ళు ఇచ్చారో దానికి అనేక మందికి సందేహాలు అయితే వచ్చాయి. ఏదైనా ఒక విషయాన్ని శాస్త్రోక్తంగా అంటే సైంటిఫిక్గా వివరించాలి అంటే దానికి తగిన ఆధారాలు అవసరం. ఎస్, సైన్స్కు ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఎవరైతే చెప్పినా కూడా అది వినదు. దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తేనే అది ఎస్ అని చెప్తుంది, అది నమ్ముతుంది, అవును అంటుంది, అది నెక్స్ట్కి అందిస్తుంది. ఇక్కడ అదే జరిగిందనమాట. ఏదైనా కూడా ఇది సైకాలజీ ఇస్ నథింగ్ బట్ సైన్స్, అది కూడా ఒక సైన్సే. ఇక్కడ ఏం జరిగింది? వీళ్ళు ఏదైతే చెప్పారో ఆత్మకు సంబంధించిన శాస్త్రం అని, అది చెప్పినప్పుడు ఆ డెఫినేషన్కి చాలామంది మిగతా ఫిలాసఫర్స్ కానీ, సైంటిస్టులు కానీ చాలా సందేహాలు వచ్చాయి. ఎందుకు? వాళ్ళు చెప్పిన విషయం ఏమిటి? ఈ సైకాలజీ అనేది ఆత్మకు సంబంధించిన శాస్త్రం, సైన్స్ ఆఫ్ సోల్ అని చెప్పారు. అది వాళ్ళు శాస్త్రోక్తంగా అంటే సైంటిఫిక్గా వివరించాలంటే దానికి తగిన ఆధారాలు అవసరం. వాళ్ళు ఆధారాలు చూపించలేకపోయారు. ఎందుకంటే ఆత్మ అనేది పట్టుకొని మనం దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్.
ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీని బట్టి ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబొరేటరీ పెట్టడమే ఒక అద్భుతం. దాంట్లో ఏంటి, ఒక మనిషి మీద ఎక్స్పెరిమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ సోల్ని కూడా పట్టుకొని ఏం చేయాలి, అక్కడ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయాలి. ఒక ఆత్మను పట్టుకొని అక్కడ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసి దాన్ని రుజువు చేయాలి. సో ఆత్మను పట్టుకొని మనం రిపోర్ట్స్ ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీని బట్టి ఇది నిరూపించలేకపోయారనమాట. కొన్ని చోట్ల పరిశోధనలు కూడా చేయవలసి ఉంటుంది. చెప్పా కదండి, ఏదైనా ఉందంటే సైన్స్ ఏం చేస్తుంది, అవసరమైతే దానికి ఆధారాలు చూస్తుంది. ఇచ్చిన ఆధారాలను బట్టి ఏం చేస్తుంది, ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఎక్స్పెరిమెంట్స్ బట్టి కూడా అదేంటంటే ఒక డెసిషన్కి వస్తుంది అని చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏం చేయాల్సి వచ్చింది, పరిశోధనలు కూడా చేయవలసి వచ్చింది. దేని మీద, ఆత్మ మీద. ఎందుకని వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటి, సైన్స్ ఆఫ్ సోల్. సైకాలజీ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ సోల్. అంటే సైకాలజీ అంటే ఆత్మకు సంబంధించిన శాస్త్రం కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి, మనం ల్యాబొరేటరీలో పెట్టి ఏం చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయవలసి ఉంటుంది. ఆత్మ ఇటువంటి పరిశీలనకు అందుబాటులో ఉన్న మూర్త పదార్థం కాదు కదా, అవునా. ఆత్మ అనేది ఏంటిది, అది మూర్త పదార్థం కాదు. పట్టుకెళ్ళి ల్యాబొరేటరీలో పెట్టేసేసి ఎక్స్పెరిమెంట్ చేసేసి ప్రూవ్ చేయడానికి ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకే వాళ్ళు అక్కడ ఏం చేశారు, దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఇక్కడ సైన్స్కి ఉన్న ఒక లక్షణం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఆధారాలు అనేవి అక్కడ సబ్మిట్ చేయాలి. దెన్ ఏదైతే ఆధారాలు సబ్మిట్ చేశారో దానిని వాళ్ళు ఏం చేస్తారు, వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి పరిశోధన ఎక్స్పెరిమెంట్ చేస్తారు, పరిశీలిస్తారు, అబ్జర్వ్ చేసి మళ్ళీ వీలైతే ఎక్స్పెరిమెంట్ చేస్తారు. సో వాళ్ళు అక్కడ పెట్టాల్సింది ఏంటిది, ఆత్మను పెట్టాలి. ఆత్మను పెట్టి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆధారాలు చూపించి వీలైతే ఆత్మను తీసుకెళ్ళి ఏం చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా వీలుగా ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, సైన్స్ ఆఫ్ సోల్. ఆత్మ అటువంటి పరిశీలనకు అందుబాటులో ఉన్న మూర్త పదార్థం కాదు. ఆత్మ అనేది అమూర్త పదార్థం అనమాట. ఆత్మ ఉందా లేదా, ఉన్నట్లయితే దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలు ఏంటంటే సమస్యాపూరితమైనవి కాబట్టి శాస్త్రజ్ఞులు ఈ నిర్వచనాన్ని ఉపేక్షించారు. ఎస్, ఆత్మ అంటేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావన అనేది ఉంటుందని మనకు తెలుసు, అవునా. కొంతమంది కొన్ని రకాలుగా చూస్తూ ఉంటారు. కొంతమంది మనసుకు సంబంధించింది అంటారు ఆత్మ, కొంతమంది ఏమో హృదయానికి సంబంధించి అంటారు, కొంతమంది ఏమో అది రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఏంటంటే ఈ స్టేట్మెంట్ అనేది ఇటువంటి విషయాలు అనేవి సమస్యాపూరితంగా ఉన్నాయి కాబట్టి శాస్త్రజ్ఞులు ఏం చేశారు, ఈ నిర్వచనాన్ని ఉపేక్షించనేది జరిగింది. నెక్స్ట్ వన్, కాలక్రమేణా ఏం జరిగింది అంటే, కాలక్రమేణా మనోవిజ్ఞాన శాస్త్రానికి మనసుకు సంబంధించిన శాస్త్రం అని డెఫినేషన్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చేసేసి సోల్, ఆత్మకు సంబంధించింది అన్నారు. తర్వాత మళ్ళీ సైంటిస్టులు వస్తూ ఉంటారు కదా, సైకాలజిస్టులు వస్తుంటారు, ఫిలాసఫర్స్ వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టింగ్లో. కాబట్టి కాలక్రమేణా ఏంటంటే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనసుకు సంబంధించిన శాస్త్రం అని డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈ డెఫినేషన్ కూడా ఏంటి, పైన ఏదైతే రీజన్స్ ఉన్నాయో, అంటే మనసు కూడా ఏంటిది అమూర్త విషయమే, అంటే మూర్త విషయమే, అంటే మూర్త పదార్థం కదా, అమూర్త పదార్థం. ఆత్మ ఎలాగా మూర్త పదార్థం కాదు, ఆత్మ అనేది అమూర్త పదార్థం అయినప్పుడు మనసు కూడా ఏమవుతుంది, అది కూడా అమూర్తమే, మూర్తమైనది కాదు కదా. ఈ రీజన్స్ వల్ల ఈ డెఫినేషన్ కూడా ఏం చేశారు, కొట్టేయటం అనేది జరిగింది. నెక్స్ట్ జనరేషన్ సైంటిస్టులు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసి తర్వాత కాలంలో అంటే 19వ శతాబ్దంలో మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చేతనానికి సంబంధించిన శాస్త్రంగా పరిగణించారు. సో ఫస్ట్ ఏం పోయింది, ఆత్మ అనేది పోయింది, సోల్, సైన్స్ ఆఫ్ సోల్ అది పోయింది. అది ఎందుకని, అది అమూర్తమైనది కాబట్టి. తర్వాత మనసు కూడా అలాంటిదే కదా, అది కూడా అమూర్తమైనది. ఆ నిర్వచనం కూడా తిరస్కరించారు. తర్వాత 19వ శతాబ్దంలో ఏం చెప్పారు, విజ్ఞాన శాస్త్రాన్ని చేతనానికి సంబంధించిన శాస్త్రం అని చెప్పడం అనేది జరిగింది. అంతేకాక దీన్ని పరిశీలించడానికి అంతర్పరీక్షణ వంటి పద్ధతులను కూడా ప్రవేశపెట్టారు. ఎస్, ఏదైతే ఉందో చేతనంలో ఉంది కదా, దాన్ని పరీక్షించడానికి ఒక పద్ధతిని కూడా, ఒక ఎగ్జామ్ లాంటిదాన్ని, ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిదాన్ని కానీ ఒక ఎగ్జామ్ కానీ తీసుకోవచ్చు మనం. అంతఃపరీక్షణ పద్ధతులు వంటి వాటిని కూడా ప్రవేశపెట్టారు. ఎందుకు, ఈ విజ్ఞాన శాస్త్రం చేతనానికి సంబంధించింది కాబట్టి దాన్ని పరీక్షించాలి, పరిశోధించాలి. అందుకోసం ఒక పద్ధతి అనేది, ఒక మెథడ్ అనేది పెట్టారు. దట్ ఈజ్ నథింగ్ బట్ అంతఃపరీక్షణ పద్ధతి అన్నమాట. కానీ ఈ నిర్వచనాన్ని కూడా అనేక మంది అంటే వాళ్ళ యొక్క సమస్యలు అంటారు కదా, వివాదాలు, ఆక్షేపణలు తెలియజేశారనమాట. అది కూడా ఉండలేదన్నమాట. తర్వాత వచ్చేసి 20వ శతాబ్దం ప్రారంభంలో 20వ
శతాబ్ది ప్రారంభంలో జాన్ బి వాట్సన్ అనే ఆయన ఏంటంటే అతి ముఖ్యమైన ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టారు. ఈయన వచ్చేసి ప్రవర్తనవాది అనమాట. ఈయన ఎప్పుడు ప్రవేశపెట్టాడు ఈ ప్రవర్తనవాదం అంటే 20వ శతాబ్ద ప్రారంభంలోనే జాన్ బి వాట్సన్ అనే శాస్త్రవేత్త, ఈజ్ సైకాలజిస్ట్, ఫేమస్ సైకాలజిస్ట్ అనమాట, ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టారు. అతని సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే ఏంటంటే మానవుని అర్థం చేసుకోవటానికి ప్రవర్తనే ముఖ్యమైన ఆధారం. ఈయన ఏంటంటే ప్రవర్తన గురించి డెఫినేషన్ ఇస్తారు. సైకాలజీ అంటే ప్రవర్తనకు సంబంధించింది అని ఈయన యొక్క అభిప్రాయం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రకంగా కరెక్టే అనిపించుకోవచ్చు. ఎందుకంటే నిజమే కదా, మానవుని అర్థం చేసుకోవాలంటే అతని ప్రవర్తన మీద ఆధారపడి అతను ఏంటి అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఇతను వాదన కూడా ప్రవర్తనవాదమే కాబట్టి దాని మీదగానే ఆయన సైకాలజీని డిఫైన్ చేయడం జరిగింది. అతని సిద్ధాంతం ప్రకారం ఏంటి, మానవుని అర్థం చేసుకోవడానికి ప్రవర్తనే ముఖ్యమైన ఆధారం. జేబీ వాట్సన్ సైకాలజీ మీద ఇచ్చిన డెఫినేషన్ అనమాట. అంతేకాక మనోవిజ్ఞాన శాస్త్రం పేరునే ప్రవర్తనా శాస్త్రంగా మార్చడానికి వాట్సన్ సిద్ధపడ్డాడనమాట. ఇది పెద్ద సాహసమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రవర్తనా శాస్త్రంగా మార్చడం అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. కానీ అకార్డింగ్ టు జాన్ బి వాట్సన్ అతని ప్రకారం చూసుకుంటే అది కొంతవరకు ఓకే అనిపించిద్ది అనమాట. ఇంతకుముందు చెప్పుకున్న నిర్వచనాలతో కంపేర్ చేస్తే ఒక 5% ఆ 25% ఇట్స్ ఓకే అనిపించిద్ది. ఎందుకంటే ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రవర్తన కొంచెం యూజ్ఫుల్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఒక మనిషిని మనం చెప్పొచ్చు. సో ఆయన ప్రవర్తనవాది కాబట్టి ఈ సైకాలజీని తీసుకెళ్ళి ఏం చేయాలనుకున్నాడు, ఆయన ప్రవర్తన శాస్త్రంగా మార్చాలని కూడా ఈయన ప్రిపేర్ అయిపోయారనమాట. ప్రవర్తనవాదం ప్రకారం ఏదైతే జాన్ బి వాట్సన్ ప్రకారం చూసుకుంటే మనోవిజ్ఞాన శాస్త్రాలకు ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రంగా నిర్వచించారనమాట. ఎస్, వీళ్ళంతా ప్రవర్తనవాదులు నెంబర్ ఆఫ్ ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు కదా, చాలామంది ఉంటారు. వాళ్ళ బట్టి చూసుకుంటే ఈ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఏం చేశారు, ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రంగా నిర్వహించవచ్చు, డిఫైన్ చేయవచ్చు అన్నారనమాట. ఈ నిర్వచనాన్ని మనోవిజ్ఞులు సూత్రప్రాయంగా అంగీకరించారు. అంటే మనోవిజ్ఞులు ఈజ్ నథింగ్ బట్ సైకాలజిస్టులు అనమాట. అంటే ఓకే పర్లేదు, ఎందుకంటే అది కొంచెం బెటర్ వెన్ సోల్కి సంబంధించినది, అలాగే మనసుకు సంబంధించినది, చేతనానికి సంబంధించినవి ఆ డెఫినేషన్స్తో కంపేర్ చేస్తే ప్రవర్తనకు సంబంధించిందంటే పర్లేదు, కొంచెం యాక్సెప్టబుల్గానే ఉంటుంది సైకాలజీ గురించి చెప్పాలనుకున్నప్పుడు. సో అందుకని సైకాలజిస్టులు కూడా ఏం చేశారంటే ఓకే అన్నట్టు యాక్సెప్ట్ చేసినట్టే ఉన్నారు కొంచెం అని చెప్తున్నారు. తర్వాత మనోవిజ్ఞులు అంటే సైకాలజిస్టులు అనమాట. ఈ నిర్వచనాన్ని మనోవిజ్ఞాన శాస్త్ర పరిధులను అనుసరించి కొంత మార్చారనమాట. ఎస్, మనోవిజ్ఞాన శాస్త్రానికి కొన్ని పరిధులు ఉన్నాయంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ పరిధులు దాటకుండా, అంటే ఏదైతే ఈయన ప్రవర్తనా శాస్త్రంగా మార్చాలని అనుకుంటున్నారు, ఎప్పుడైతే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం తన పరిధిని దాటి వెళ్ళిపోయిందో అది ఇక మనోవిజ్ఞాన శాస్త్రంగా ఉండదు. ఏదైతే మన వాట్సన్ గారు కృషి చేస్తున్నారో, ఏదైతే ప్రిపేర్ అయిపోయారో ప్రవర్తనా శాస్త్రం అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ పరిధి అనేది దాటకుండా, పరిధి దాటిందంటే ఇట్స్ నాట్ సైకాలజీ, అది వేరే శాస్త్రంగా అయిపోతుంది. అందుకని సైకాలజిస్టులు ఏం చేశారు, ఈ నిర్వచనాన్ని డిఫైన్ చేసేటప్పుడు ఏదైతే సైకాలజీ అనే పరిధి ఉందో ఆ పరిధిని దాటి వెళ్ళలేదన్నమాట. ఆ పరిధిలోనే ఉంటూ అగైన్ సైకాలజీని డిఫైన్ చేయటం అనేది జరిగింది. వన్స్ ఈ పరిధి దాటింది అంటే ఇట్స్ నాట్ సైకాలజీ, అది ఒక బిహేవియర్కి సంబంధించిన సైన్స్గా కన్సిడర్ చేయటం అనేది అవుతుందన్నమాట. అందుకే పరిధిని దాటకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏం చేశారు, ఆ పరిధిని అనుసరించి కొంత చేంజెస్ అనేవి చేయటం అనేది జరిగింది. వుడ్వర్త్ అనే శాస్త్రవేత్త పై నిర్వచనాలను సమీక్షిస్తూ సైకాలజీని ఎలా చెప్పారంటే, సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం మొదట తన ఆత్మను, తర్వాత తన మనసును పోగొట్టుకుంది, చివరకు తన చేతనత్వాన్ని కూడా పోగొట్టుకుంది, ప్రస్తుతం తన ప్రవర్తన మాత్రమే నిలుపుకుంది అని చమత్కరించారు. వుడ్వర్త్ ఈజ్ ఎ ఫేమస్ సైకాలజిస్ట్ అనమాట. ఆయన ఏం చేశారంటే మనకు తెలిసింది ఫస్ట్ అది ఏం చేసింది, ఆత్మను పోగొట్టుకుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆత్మకు సంబంధించిన శాస్త్రం అన్నారు సైకాలజీని. సో అది కొట్టేశారు, అంటే ఆత్మను పోగొట్టుకున్నట్టే కదా. తర్వాత వచ్చిన సైంటిస్టులు ఏం చేశారు, సైకాలజిస్టులు ఏం చేశారు, మనసుకు సంబంధించిన శాస్త్రం అన్నారు. ఆ నిర్వచనం కూడా ఏంటిది కొట్టేయటం జరిగింది, అది కూడా పోగొట్టుకుంది. తర్వాతకి ఏం చేశారు, చేతనానికి సంబంధించింది అన్నారు, అది కూడా ఏం చేశారు
కొట్టేయడం జరిగింది. ఈ చేతనానికి సంబంధించి అన్నప్పుడు దాన్ని పరీక్షించడానికి ఒక పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. అది అంతఃపరీక్షణ పద్ధతి. గుర్తుంచుకోండి, అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా సైకాలజీని నిర్వచించడానికి అలాగే పరిశీలించడానికి ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు. అది అంతఃపరీక్షణ పద్ధతి. గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేన్ని స్టడీ చేయడానికంటే చేతనాన్ని. ఈ చేతనం ఏంటంటే డెఫినేషన్. ఓకేనా? ఎర్లీ స్టేజెస్లో ఏంటంటే సైంటిస్టులు సైకాలజీకి ఇచ్చిన డెఫినేషన్లో వన్ ఆఫ్ ద డెఫినేషన్ ఏంటంటే సైకాలజీ అనేది చేతనానికి సంబంధించిందని ఇచ్చారు. కాబట్టి ఆ చేతనాన్ని పరీక్షించడానికి ప్రవేశపెట్టిన పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి. ఓకేనా? దెన్ అది చేతనాన్ని కూడా పోగొట్టుకుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే అది తన ప్రవర్తన మాత్రమే నిలుపుకుంది. ఏంటి ప్రవర్తన నిలుపుకుంది అంటే ఏదైతే జేబీ వాట్సన్ గారు నిర్వచించారో సైకాలజీ అనేది ప్రవర్తనకు సంబంధించిన శాస్త్రం అని, ఆ నిర్వచనం అనేది నిలుపుకుంది అని చమత్కరించారు. ఎవరు? ఫేమస్ సైకాలజిస్ట్ వుడ్వర్త్. ఓకేనండి. సో ఇక్కడతో ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో ఏవైతే సైకాలజీలో కొన్ని టాపిక్స్ అనేవి మన ఛానల్లో డిలీట్ అయిపోయో దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి మళ్ళీ చెప్పడం అనేది జరిగింది. ఇంకేమైనా మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా డిలీట్ అయిపోయినా లేకపోయినా మళ్ళీ ఒకసారి చూసి చెప్తానండి. సో ఇక్కడితో అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ టాపిక్స్ అనేవి ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకుంటామో అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎవరైనా కూడా డిఎస్సి టెట్కి మీరు ప్రిపేర్ అవుతుంటే ప్రతి ఒక్కటి కూడా లైన్ టు లైన్ చదవాల్సిందే. ఏ లైన్ని మిస్ చేయొద్దు, ఏ పారాగ్రాఫ్ని స్కిప్ చేయొద్దు. డెఫినేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. థ్యాంక్ యూ.